తమ బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, హోంమంత్రిగా వంగలపూడి అనిత, ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్, సచివాలయంలోని తమ ఆఫీసుల్లో అనిత, పయ్యావుల బాధ్యతలు తీసుకున్నారు. ఇక విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత బాధ్యతలు చేపట్టారు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు దస్త్రాలపై సంతకాలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ కు మంత్రులు, జనసేన నేతలు అభినందనలు తెలియజేశారు. నాగబాబు, వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యేలు, నేతలు పవన్ కు అభినందనలు తెలియజేశారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎంపీ తుంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తదితర నేతలు పవన్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీనియర్ ఐఏఎస్ అధికారి శశిభూషణ్, ఇతర అధికారులు హాజరయ్యారు. ఏపీ మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బారుకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తుండటంతో జనం భారీగా తరలివచ్చి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. తమ పరిధిలోని ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నారు. యువనేత లోకేష్ ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలను ఆయా విభాగాల అధికారులకు పంపించి పరిష్కరిస్తున్నారు. ఇక మంగళగిరి ప్రజల సమస్యలు తెలుసుకుని నారా లోకేష్ వారికి అండగా నిలుస్తున్నారు. దీంతో ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రజలు నేరుగా ఉండవల్లి నివాసానికి చేరుకుని లోకేష్ కు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. ప్రజలు చెబుతున్న సమస్యలను సావధానంగా వింటున్న యువనేత లోకేష్ వారందరికీ మనోధైర్యాన్ని ఇస్తూ భరోసా కల్పిస్తున్నారు. వందల మంది ప్రజలు సమస్యలు చెప్పుకునేందుకు ఉండవల్లి నివాసానికి విచ్చేసినప్పటికీ ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి లోకేష్ ప్రతి ఒక్కరిని కలుసుకుని వారి సమస్యలు వింటున్నారు. మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని ఎన్నికల సమయంలో చెప్పిన మాటను ప్రజా దర్బార్ ద్వారా నిరూపిస్తున్నారు. ఈ ఉదయం కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు లోకేష్ ను కలుసుకుని తమ సమస్యలు చెప్పుకున్నారు. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డీజీపీ హరీష్ కుమార్ బదిలీ చేసిన ఆయన స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావును నియమించింది. ఇక ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. ఎన్నికల సమయంలో నాటి డీజీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఈసీ తొలగించి హరీష్ కుమార్ గుప్తాను నియమించింది. ఇక ఆయన్నే కొనసాగించాలి అని కొత్త ప్రభుత్వం కూడా భావించింది. కానీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా జరిగిన గందరగోళం ఆయనకు ప్రతికూలంగా మారింది. ఆ రోజున ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. గన్నవరం విమానాశ్రయంలో ప్రధాని మోదీకి స్వాగతం పలికి తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో పదవీ ప్రమాణం చేయించాల్సిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. ఆయన కాన్వాయ్ దాదాపు 40 నిమిషాలు నిలిచిపోయింది. దీంతో ఆయన ప్రధాని మోదీ స్వాగత కార్యక్రమానికి రాలేకపోయారు. ఆ రోజు ట్రాఫిక్ నియంత్రణల విషయంలో డీజీపీ గుప్తా పూర్తిగా విఫలమయ్యారు. చివరికి ఆయనే స్వయంగా రంగంలోకి దిగి గవర్నర్ కాన్వాయ్ కు ట్రాఫిక్ క్లియర్ చేయాల్సి వచ్చింది. ఇక అప్పుడే గుప్తాపై బదిలీ వేటు పడుతుంది అని అనుకున్నారు. కానీ ప్రభుత్వం కొన్నాళ్లు ఆగి బదిలీ చేసింది. ఇప్పుడు ఆయన స్థానంలో సమర్థుడు, నిజాయితీ పరుడుగా పేరున్న 1989 బ్యాచ్కు చెందిన ద్వారకా తిరుమలరావును నియమించింది. ప్రస్తుతం ఆయన ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని 6 నెలలు పొడిగించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. నీరబ్ కుమార్ కొద్ది రోజుల కిందటే ఏపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ నెలాఖరులో ఆయన రిటైర్ కాబోతున్నారు. కానీ ప్రభుత్వం ఆయన సేవలు కొనసాగించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే కేంద్రానికి లేఖ రాసింది. గత ప్రభుత్వంలో ఆయన సీఎస్ కావాల్సి ఉంది. కానీ జగన్ ఆయన్ను పక్కన పెట్టి జూనియర్ అయిన జవహర్ రెడ్డికి పట్టం కట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే సీనియారిటీకి ప్రయారిటీ ఇచ్చారు. సీనియారిటీలో ముందున్న నీరబ్ కుమార్ ప్రసాద్ ను సీఎస్ గా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆయనకు 10 రోజుల సర్వీస్ మాత్రమే ఉండడంతో మరికొంతకాలం పాటు అవకాశం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో సర్వీస్ పొడిగింపు కోరుతూ చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ఇక కేంద్రం ఒకే విడతలో 6 నెలల పొడిగింపు ఇస్తుందా లేదంటే 3 నెలల చొప్పున 2 సార్లు పొడిగిస్తుందా అన్నది వేచి చూడాలి. ఏపీలో పరిపాలనా యంత్రాంగం ప్రక్షాళన మొదలైంది. 19 మంది సీనియర్ ఐఏఎస్ల బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వైసీపీతో అంటకాగిన అధికారులకు అప్రాధాన్య పోస్టింగులు ఇచ్చారు. మున్సిపల్ శాఖ నుంచి శ్రీలక్ష్మిని తప్పించి జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అలాగే మురళీధర్ రెడ్డి, రజత్ భార్గవ్, ప్రవీణ్ ప్రకాష్ ను కూడా జీఏడీకి అటాచ్ చేశారు. ఒక పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్, కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా
సింఘాల్ను నియమించారు. అలాగే పౌర సరఫరాల శాఖ కమిషనర్ గా సిద్ధార్థ్ జైన్, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా సౌరభ్ గౌర్, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్, ఉద్యాన మత్స్య సహకార శాఖ కమిషనర్ గా ఏ బాబు, ఆర్థిక శాఖ కార్యదర్శిగా వినయ్ చంద్ కు బాధ్యతలు అప్పగించారు. ఇక ఆర్థిక శాఖ వ్యయ కార్యదర్శిగా ఎం జానకి, పశుసంవర్ధక శాఖ కార్యదర్శిగా ఎంఎం నాయక్, గనుల శాఖ డైరెక్టర్ గా ప్రవీణ్ కుమార్ ను నియమించారు. ఏపీఎండీసీ ఎండీగా ప్రవీణ్ కుమార్ కు అదనపు బాధ్యతలు, తిరుపతి కలెక్టర్ గా జేఈసీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక మురళీధర్ రెడ్డిని జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఇక సీఎం సెక్రటరీగా ప్రద్యుమ్న, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ ను నియమించారు. ఇక నెల్లూరు రూరల్లో వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, మాజీ ఎంపీ అదాల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు వైవి రామరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. అదాల ప్రభాకర్ రెడ్డి ఓ మోసగాడని, పెద్ద మనిషి ముసుగు వేసుకున్న నయవంచకుడు అని ఆరోపించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 40 ఏళ్లుగా తనకు మంచి స్నేహితుడు అని తెలియజేశారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటారు అని, అందుకే వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు అని చెప్పారు. అదాల తమతో కోటంరెడ్డిపై విష ప్రచారం చేయించారని ఆరోపించారు. 2 కోట్లు ఖర్చు పెట్టి కోటంరెడ్డి, ఆయన కుటుంబంపై దుష్ప్రచారాలు సాగించారని తెలిపారు. కోటంరెడ్డిని బహిరంగంగా క్షమాపణ కోరారు. ఎన్నికల్లో తన కోసం కష్టపడ్డ కార్యకర్తల్ని గాలికి వదిలేసిన అదాల రాజకీయాలకే అనర్హుడు అని మండిపడ్డారు. కార్యకర్తల ఉసురు అదాలకి ఊరికే పోదు అని దుమ్మెత్తిపోశారు. విజయనగరం జిల్లా రాజాం మండలం బొద్దాంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజాం టీడీపీ అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ విజయం సాధించడంతో గ్రామంలో టీడీపీ వర్గీయులు గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించి పండగ నిర్వహించారు. ఇక టీడీపీ పాటలతో ఊరేగింపు నిర్వహిస్తున్న సందర్భంలో వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య కొట్లాట జరిగింది. ఈ ఘర్షణలో 17 మంది వరకు గాయాలు అయ్యాయి. గ్రామంలో శాంతి భద్రతలు అదుపు తప్పడంతో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. మరోవైపు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెంలో దివ్యాంగుడైన టీడీపీ కార్యకర్తపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన కార్యకర్త భీమడోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 2021 సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారుడిగా మహాలక్ష్మణుడు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షం బీభత్సాన్ని సృష్టించింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన భారీ వాన కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరికొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా రోడ్లు, చెరువులను తలపించాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా గుంటూరు, ఏలూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ వర్షం కురవడంతో జనజీవనం స్తంభించిపోయింది. గుంటూరు జిల్లా తెనాలిలో పెనుగాలులతో భారీ వర్షం కురిసింది. గంటలకు పైగా కురిసిన వర్షంతో పాటు పలు చోట్ల పిడుగులు పడ్డాయి. గాలుల కారణంగా చెట్లు కూలిపోయి విద్యుత్ లైన్లపై పడడంతో తీగలు తెగిపోయాయి. ఇక తెనాలి, విజయవాడ మెయిన్ రోడ్డులో నందివెలుగు వద్ద చెట్లు విరిగి రోడ్డుపై పడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈదురు గాలులు బీభత్సాన్ని సృష్టించాయి. దీంతో జంగారెడ్డిగూడెం పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో భారీ చెట్లు నేలకొరిగాయి. ఇదిలా ఉంటే ఏపీలో విభిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. ఓవైపు వానలు, మరోవైపు ఎండలతో విచిత్ర పరిస్థితులు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో వానలు పడుతుంటే మరికొన్ని చోట్ల ఎండ, ఉక్కపోత తీవ్రత కనిపిస్తోంది. సింగరేణిని ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటు పరం చేస్తుంది అని ఎన్నికల్లో ఓట్ల కోసం బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ అసత్య ప్రచారం చేశారని, అదంతా ఆయన ఆడిన డ్రామా అని మండిపడ్డారు. కార్మికుల సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యమని కిషన్ రెడ్డి తెలియజేశారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఢిల్లీలోని తన కార్యాలయంలో ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు వెల్లడించారు. దేశంలో బొగ్గు మాఫియాను రాబోయే 5 ఏళ్లలో కూకటి వేళ్లతో పెకిలించి వేస్తామని తెలియజేశారు. సింగరేణిలో రాష్ట్రం వాటా 51%, కేంద్రం వాటా 49% మాత్రమే. అలాంటప్పుడు సింగరేణిని కేంద్రం ఎలా ప్రైవేటు పరం చేస్తుంది? సింగరేణి ప్రైవేటీకరణ అనేది పచ్చి అబద్దం, కేసీఆర్ ఆడిన డ్రామా. గత 10 ఏళ్లలో దేశంలో ఒక బొగ్గు గనినైనా ప్రైవేటీకరణ చేశామా? అలాంటప్పుడు సింగరేణిని ప్రైవేటు పరం చేస్తాము అనడం పెద్ద జోక్ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సింగరేణిలో ఒకప్పుడు సుమారు 60,000 మంది కార్మికులు ఉండేవారని, కానీ ఆ సంఖ్య ఇప్పుడు 39,000కు పడిపోయింది అన్నారు కిషన్ రెడ్డి. హైదరాబాద్లోని మ్యారీగోల్డ్ హోటల్లో 41వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఇక ఈ బ్యాంకర్ల సమావేశంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ అంశంపై కీలక చర్చ జరిగింది. అలాగే 2024-25 వార్షిక రుణ ప్రణాళికపై విస్తృతంగా చర్చించారు.
గ్రామీణ ప్రాంతాల్లోనూ బ్యాంకింగ్ సేవలను విస్తరించాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. రుణాలు తీసుకున్న వారి వివరాలు సమగ్రంగా లేకపోవడంతో వారికి ప్రభుత్వం ద్వారా అందే సహాయం కోల్పోతున్నారని చెప్పారు. అందుకే బ్యాంకర్లు రుణ వివరాలు సరైన పద్ధతిలో ఇవ్వాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచాలని నిర్ణయించామని, అందుకు బ్యాంకర్లు కూడా సహకరించి రుణాలు ఇచ్చి ఆదుకోవాలని అన్నారు. బ్యాంకర్లకు సామాజిక మానవీయ కోణం ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలి అని అన్నారు. బ్యాంకర్స్ కు పాజిటివ్ దృక్పథం లేకపోతే ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదు అని అన్నారు. పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామమని, రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంతో తెలంగాణ రూపురేఖలే మారిపోయాయి అని భట్టి విక్రమార్క తెలియజేశారు. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి అక్టోబర్లో శంకుస్థాపన చేయనున్నట్లు తెలంగాణ R&B మంత్రి వెంకటరెడ్డి తెలియజేశారు. RRR చుట్టూ రింగ్ రైల్ ప్రాజెక్టును తీసుకువస్తామని, RRR ORR మధ్య రేడియల్ రోడ్లు, స్పోర్ట్స్ జోన్లు రాబోతున్నాయని తెలియజేశారు. ఉత్తర భాగానికి 2 నెలల్లో టెండర్లకు వెళ్లేందుకు సిద్దమవుతున్నామని ఆయన వెల్లడించారు. సచివాలయంలో జాతీయ రహదారులు, ప్రాజెక్టులు, రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెండింగ్ లో ఉన్న ఆసుపత్రుల నిర్మాణాలపై ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాజేంద్ర నగర్ లో నిర్మించే హైకోర్టు భవనాన్ని దేశంలోనే బెస్ట్ గా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, హైదరాబాద్ చుట్టుపక్కల నిర్మాణంలో ఉన్న 4 టీమ్స్ ఆసుపత్రులను త్వరితగతిన అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 లైన్లకు విస్తరించే పనులను డిసెంబర్లోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలోనే కొత్త పాలసీని తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇక బుధవారం ఖమ్మంలో ప్రారంభమైన TUWJ రాష్ట్ర తృతీయ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో గతంలో జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాలు కోర్టులో కేసు వల్ల ఆగిపోయాయని, ఏడాది క్రితమే ఆ కేసు క్లియర్ అయినా గత ప్రభుత్వం వారికి ఇళ్ల స్థలాలు కేటాయించలేదు అని, త్వరలోనే ఆ స్థలాలను హైదరాబాద్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సభ్యులకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వారం 10 రోజుల్లోనే దానికి సంబంధించిన జీవో విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. అలాగే హైదరాబాద్ లో మిగిలిపోయిన మిగతా జర్నలిస్టులకు జిల్లాలు, మండలాల్లో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలోనే ఒక పాలసీని తీసుకొస్తామని అన్నారు. అక్రిడిటేషన్ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తోందని, దాన్ని మరో 3 నెలల పాటు పొడిగిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. హెల్త్ కార్డులకు సంబంధించిన వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాలసీలను అధ్యయనం చేసి దానికి అనుగుణంగా జర్నలిస్టులకు వైద్యాన్ని అందిస్తామని పొంగులేటి ప్రకటించారు. గ్రూప్ 4 పోస్టుల భర్తీలో భాగంగా నేటి నుంచి అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. ఇందుకోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఆగస్టు 21 వరకు కొనసాగుతుంది. TSPSC రాష్ట్రంలో 8180 గ్రూప్ 4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే పరీక్షలు నిర్వహించి వాటి ఫలితాలను కూడా ప్రకటించారు. ఎంపిక చేసిన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు కూడా నమోదు చేసుకున్నారు. ఈ పోస్టుల భర్తీలో భాగంగా ఇవాళ్టి నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ను ప్రారంభించనున్నారు. నాంపల్లిలోని TSPSC కార్యాలయంతో పాటు పబ్లిక్ గార్డెన్స్ లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఈ సర్టిఫికేట్ల పరిశీలన జరగనుంది. నిర్దేశిత తేదీల్లో రోజుకు 2 సెషన్లలో చేపట్టే ఈ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కు ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ల నంబర్ల వారీగా జాబితాలను విడుదల చేశారు. ఎవరైనా అనివార్య కారణాల వల్ల ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు గైర్హాజరైతే వారి సర్టిఫికేట్లను ఆగస్టు 24, 27, 28, 29, 31 తేదీల్లో పరిశీలిస్తారు. ఆగస్టు 31న సాయంత్రం 5 గంటల తర్వాత వెరిఫికేషన్ ను అనుమతించబోమని అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. అందులో భాగంగా మల్టీజోన్ 1లోని 19 జిల్లాల పరిధిలో 10,000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా జిల్లాల వారీగా పదోన్నతుల జాబితాలను విడుదల చేశారు. ఈ జాబితాలను అనుసరించి ఆయా జిల్లా DEOలు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. పదోన్నతులు పొందిన వారిలో SGTలతో పాటు పండిట్లు, PETలు కూడా ఉన్నారు. వారికి వెంటనే పోస్టింగ్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ప్రధానోపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను పూర్తి చేశారు. తాజాగా ఉపాధ్యాయులకు పదోన్నతులను కల్పిస్తున్నారు. ఇవాళ్టి నుంచి మల్టీజోన్ 2 పరిధిలోని జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ముందుగా స్కూల్ అసిస్టెంట్లను బదిలీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత SGTలకు SAలుగా పదోన్నతులు కల్పిస్తారు. నలంద అంటే ఒక పేరు కాదని, నలంద అంటే జ్ఞానాన్ని అందించే విద్యా కేంద్రమని ప్రధాని మోదీ అన్నారు. బీహార్లోని రాజ్గిర్లో చారిత్రక నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్ ను మోదీ ప్రారంభించారు.
ఇక ఉదయం నలంద యూనివర్సిటీకి చేరుకున్న మోదీ ముందుగా యూనివర్సిటీలోని పాత వారసత్వాన్ని నిశితంగా పరిశీలించారు. అనంతరం కొత్త క్యాంపస్ కు చేరుకున్న ఆయన అక్కడ బోధి వృక్షాన్ని నాటిన అనంతరం నూతన ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఇక ఈ సందర్భంగా ప్రసంగించిన మోదీ నలంద విశ్వవిద్యాలయం భారతదేశం ఆత్మ లాంటిది అని కొనియాడారు. నలంద అంటే ఒక గుర్తింపు, గౌరవం, ఒక విలువ, ఒక మంత్రం, ఒక అమోఘ కథ. నలంద అనంత సత్యానికి నిదర్శనమని అన్నారు. ప్రపంచంలోని ఓ ముఖ్య విశ్వవిద్యాలయం నలంద అన్నారు. కేంద్రం నలంద ఒకప్పుడు విదేశాల నుంచి విద్యార్థులు ఇక్కడకు వచ్చి చదువుకునేవారని గుర్తు చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, నలంద యూనివర్సిటీ ఛాన్సలర్ అరవింద్ పనగారియాతో సహా 17 దేశాల నుంచి వచ్చిన విదేశీ రాయబారులు కూడా పాల్గొన్నారు. కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే ఖరీఫ్ సీజన్ కు సంబంధించి వరి, జొన్న, పత్తితో సహా 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర రైల్వే, సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. వరి పంటకు కనీస మద్దతు ధరను 117 రూపాయలు అదనంగా పెంచడంతో క్వింటాల్ ధాన్యం ధర 2300కు చేరింది. వరి సాధారణ రకం 2300 రూపాయలు కేటాయించారు. అందులో ఏ గ్రేడ్ వరి ధర 2320, జొన్న హైబ్రిడ్ ధర 3371, జొన్న మాల్దాండి 3421, సజ్జలు 2625, రాగులు 4290, మొక్కజొన్న 2225, వేరుశనగ 6783, పొద్దుతిరుగుడు విత్తనాలు 7280, నువ్వులు 9267, సోయాబీన్ 4892, పెసళ్లు 8682, మధ్య రకం పత్తికి 7121, లాంగ్ స్టెబుల్ పత్తి ధర 7521, కందులు 7550, మినుముల ధర 7400కి చేరాయి. ఇక మరోవైపు మహారాష్ట్రలోని విధాన్వన్ వద్ద గ్రీన్ ఫీల్డ్ డ్రిప్ డ్రాఫ్ట్ పోర్టును 76,200 కోట్లతో అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇది పూర్తయితే ప్రపంచంలోని టాప్ 10 పోర్టుల్లో ఇది ఒకటిగా నిలవనుంది. ఈ పోర్టు నిర్మాణం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 10 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో మొత్తం 7,453 కోట్లతో చెరో 500 మెగావాట్ల సామర్థ్యంతో ఆఫ్షోర్ పవన విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే వారణాసిలో అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2869.65 కోట్లతో కొత్త టెర్మినల్ భవన నిర్మాణంతో పాటు రన్వేల విస్తరణ అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించింది. రుతుపవనాలు ఆలస్యం కావడంతో ఉత్తరాది రాష్ట్రాలు ఎండ వేడిమి, వడదెబ్బతో అల్లాడిపోతున్నాయి. ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్లో వడదెబ్బకు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఢిల్లీలో 5, ఎన్సీఆర్లో 10 మంది చనిపోయారు. ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో 36 మంది చికిత్స పొందుతున్నారు. అందులో 12 మంది లైఫ్ సపోర్ట్ విధానంలో చికిత్స అందిస్తున్నారు. ఇవాళ ఢిల్లీలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంటే సాధారణం కంటే 6 డిగ్రీలు ఎక్కువ నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఢిల్లీలో తాగునీటి సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. రాజధానికి అదనంగా తాగునీటిని విడుదల చేయలేము అని హర్యానా ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పారని ఢిల్లీ అధికారులు చెబుతున్నారు. నీళ్లు లేవు, పట్టించుకోండి అని చెప్పినా వినలేదు అని అంటున్నారు. మానవతా దృక్పథంతో నీళ్లను విడుదల చేయాలని కోరుతున్నారు. నీటి కష్టాలకు బీజేపీయే కారణమని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తుంది. బీజేపీ కావాలని సమస్యలు సృష్టించింది అని విమర్శిస్తుంది. హర్యానా 17% నీటిని అదనంగా విడుదల చేసింది అని బీజేపీ నేతలు చెబుతున్నారు. తాగునీటిపై ఢిల్లీ, హర్యానా ప్రభుత్వాలు చర్చించుకోవాలని అప్పర్ యమునా రివర్ బోర్డు సూచించింది. మరోవైపు రాజధాని వాసులు నీటి కష్టాలతో అల్లాడుతున్నారు. నీళ్ల కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. అయితే ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కేంద్రాన్ని ఢిల్లీ ప్రభుత్వం కోరింది. నగరంలో నెలకొన్న నీటి ఎద్దడికి 2 రోజుల్లో ముగింపు పలికేలా చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. తమ నీటి వాటాను హర్యానా ప్రభుత్వం సరైన సమయానికి విడుదల చేయకపోవడంతో ఢిల్లీలో నీటి సంక్షోభం మరింత తీవ్రమవుతోంది. వాటా ప్రకారం హర్యానా నుంచి ఢిల్లీకి రోజుకు 613 మిలియన్ గ్యాలన్ల నీరు రావాల్సి ఉంది. కానీ మంగళవారం 513 మిలియన్ గ్యాలన్ల నీటిని మాత్రమే విడుదల చేశారు. 1 మిలియన్ గ్యాలన్ల నీటిని 28,500 మంది అవసరాలను తీర్చవచ్చు. ఈ లెక్క ప్రకారం ఢిల్లీలో 28 లక్షల మంది నగరవాసులు నీటి కొరతతో నరకం చూస్తున్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్లో నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొననున్నారు.
దాల్ సరస్సు ఒడ్డున మోదీ యోగా చేయనుండగా ఆ కార్యక్రమంలో దాదాపు 7,000 మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని పర్యవేక్షించిన జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యోగా డే సందర్భంగా మోదీ కశ్మీర్ లోయకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. కశ్మీర్ ప్రజలతో మోదీకి మంచి అనుబంధం ఉంది, అందుకే ఆయన అక్కడికి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మోదీ రాక మాకెంతో గర్వకారణం. ఆ రోజు జరగబోయే కార్యక్రమంలో ఆయనతో పాటు 7,000 మందికి పైగా పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నాం అని మనోజ్ సిన్హా పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై యోగా ఎంతో గుర్తింపు పొందింది. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలు 23.5 కోట్ల మందికి పైగా పాల్గొన్నారు. ఏటా యోగా చేసే వారి సంఖ్య పెరగడం హర్షణీయం. ఒత్తిడి లేని ప్రశాంతమైన జీవితం కోసం ప్రజలు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు అని జమ్మూ కాశ్మీర్ ఎల్జీ వెల్లడించారు. కాగా జమ్మూ కాశ్మీర్లో ఇటీవల వరుస ఉగ్ర ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో ఈ నెల 29న ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్ర కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని సిన్హా పేర్కొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని కోర్టు జూలై 3 వరకు పొడిగించింది. మద్యం కుంభకోణంలో అరెస్టైన కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు విచారించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన్ను కోర్టు ముందు హాజరుపరిచారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ 100 కోట్లు డిమాండ్ చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టుకు తెలియజేసింది. అరెస్టుకు ముందే ఆధారాలు సేకరించినట్లుగా పేర్కొంది. కేజ్రీవాల్ పీఎంఎల్ఏ కింద దాఖలు చేసిన ఛార్జ్షీట్లో ఆయన పేరు లేదు అని న్యాయవాది విక్రమ్ చౌదరి వాదించారు. సిబిఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో సైతం కేజ్రీవాల్ ను నిందితుడిగా పేర్కొనలేదు అన్నారు. కేజ్రీవాల్ కింది కోర్టులో బెయిల్ పిటిషన్ వేయవచ్చు అని మే 10న సుప్రీంకోర్టు ఆదేశాల్లో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ అరెస్టు సమయం వెనుక దురుద్దేశం ఉంది అన్నారు. మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం కోసం చేసిన అభ్యర్థనను అంగీకరిస్తూ కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు జూన్ 2న తిరిగి జైలు అధికారుల ముందు లొంగిపోయారు. ఆయన ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. దేశాలు 3వ ప్రపంచ యుద్ధం అంచుకు వెళ్తున్న తరుణంలో ఆసియాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియాలో పర్యటించారు. ఆ దేశ నియంత కిమ్తో పలు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. పాశ్చాత్య దేశాల నుంచి తమ 2 దేశాల్లో ఎవరిపై దాడి జరిగినా పరస్పర సహాయం చేసుకుంటామని స్పష్టం చేశారు. అయితే ఏ తరహా సహాయం ఉంటుంది అనే విషయం స్పష్టంగా వెల్లడించినప్పటికీ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం అని మాత్రమే పేర్కొన్నారు. ఉత్తర కొరియాతో సైనిక, సాంకేతిక సహకారాన్ని అభివృద్ధి చేసుకునే అంశాన్ని తోసిపుచ్చేలేము అన్నారు. భద్రత, అంతర్జాతీయ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించామని అన్నారు. ఈ ఒప్పందం శాంతిపూర్వక, రక్షణాత్మక రీతిలో ఉందని కిమ్ జోంగ్ ఉన్ పేర్కొన్నట్లు రష్యా వార్తా సంస్థ వెల్లడించింది. ఇక కొత్త బహుళ ధృవ ప్రపంచాన్ని సృష్టించడంలో ఇది చోదవ శక్తిగా మారుతుంది అనడంలో సందేహం లేదు అన్నారు కిమ్. వీటితో పాటు ఆరోగ్యం, వైద్య, విద్య, సైన్స్ విభాగాల్లో ఇరు దేశాలు సహకారం అందించేందుకు వీలుగా పలు ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిసింది. ఉక్రెయిన్తో రష్యా యుద్ధం, మరోవైపు కొరియా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పుతిన్, కిమ్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2.5 దశాబ్దాల్లో తొలిసారి తమ దేశంలో అడుగుపెట్టిన పుతిన్ కు కిమ్ ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి భారీ కాన్వాయ్తో అతిథి గృహానికి రష్యా అధ్యక్షుడు బయలుదేరారు. ఇక ఈ మార్గంలో వీధులన్నీ రష్యా జెండాలు, పుతిన్ చిత్రాలతో నింపేశారు.